హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సహీరా గారు రచించిన రాక్షసి ఐ లవ్ యూ నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. తల్లి, బాబుకు కొంచెం రూమ్ చూపించరా, కాసేపు రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ జర్నీ ఉంది కదా అని శైలజ చెప్పింది. మేఘ సుభాష్ని రూమ్లోకి తీసుకెళ్లి, ఏంటి ఓవర్ చేస్తున్నావు, రోజెందుకు ఇచ్చావు అని అంది. సారీ మేఘ అని అంటుంటే, అన్నీ చేయడం సారీ చెప్పడం, అయితే పోయిందా మరి కోపం అని సుభాష్ అంటుంటే, మేఘ కోపంగా మొన్న ఎంత ఏడిపించావు నన్ను అని అంది. సారీ మేఘ అని మళ్ళీ అన్నాడు సుభాష్. మేఘ మాట్లాడలేదు. నీకు కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు, ఏదన్నా చేస్తాను అని అన్నాడు సుభాష్. సరే అయితే నేను ఆపమనే వరకు గుంజిలు తీస్తూనే ఉండాలి అని అంది మేఘ. సరే అన్నాడు సుభాష్ నవ్వుతూ. నువ్వు చేసినప్పుడులే అని చెప్పి మేఘ కిచెన్లోకి వెళ్ళిపోయింది. మేఘ శైలజ మాట్లాడుకుంటూ వంట చేస్తున్నారు. అలా గంట గడిచిపోయింది. ఆ బాబుని రమ్మను తిందురు గాని అని అంది శైలజ. సరే అని మేఘ రూమ్లోకి వెళ్లి సుభాష్ని చూసి షాక్ అయింది. సుభాష్ గుంజీలు తీస్తున్నాడు. ఇందాక నుంచి తీస్తున్నాడా ఏంటి అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళింది మేఘ. సుభాష్ షర్ట్ మొత్తం స్వెట్తో తడిచిపోయింది. వెంటనే సుభాష్ ఆపు అని అంది కంగారుగా. ఓకేనా, కోపం పోయిందా అన్నాడు సుభాష్. వెంటనే మేఘకి కంట్లో నీళ్ళొచ్చేశాయి. ఇంతసేపటికి వచ్చావా అని అనకుండా కోపం పోయిందా అని అనేసరికి, పోయిందిలే గాని అయినా ఏంటి సుభాష్ ఇది, నేనేదో సరదాకి అంటే నువ్విలా అని మేఘ అంటుంటే, నువ్వు సరదాగా అన్నా నాకు అది సీరియసే అన్నాడు సుభాష్. మేఘ మౌనంగా ఉండిపోయింది. ఇద్దరూ తినేసి శైలజకు బాయ్ చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యారు. మేఘ మాట్లాడుతూ పడుకుండిపోయింది. అలా సుభాష్ భుజంపై వాలింది. అంతే, సుభాష్కి గుండె వేగం పెరిగిపోయింది. వెంటనే కారాపేశాడు. మేఘని అపురూపంగా చూస్తూ, నన్ను దూరం చేయొద్దు మేఘ, ప్లీజ్, ఎప్పుడు ఇలానే దగ్గరగా ఉండు అని సుభాష్ అనుకుంటూ స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇంటికి వచ్చేశాక మేఘని లేపబుద్ధి కాలేదు. కానీ ఇంకా తప్పక మేఘని లేపాడు. మేఘ లేచి సుభాష్ పైన తను వాలడం చూసి సారీ అని చెప్పి కారు దిగింది. సుభాష్ గుడ్ నైట్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు. తన షర్ట్ తీసి మేఘ పడుకున్న వైపు చూసి కిస్ చేసి హ్యాంగర్కి తగిలించి దాన్ని చూస్తూ, నిన్ను అసలు వాష్ చేయాలనిపించట్లేదు అని అన్నాడు. ఇంతలో కాల్ వస్తే లిఫ్ట్ చేసి, చెప్పరా, హెడేక్ తగ్గిందా, నువ్వు డిస్టర్బ్ అవుతావని మార్నింగ్ అత్తయ్యకి చేస్తే నువ్వు పడుకున్నావు అని చెప్పింది అని అంటుంటే, తగ్గిందిరా, ఏం చేస్తున్నావు అని అడిగింది స్నేహ. అది షర్ట్ని చూస్తున్నా అని అంటుంటే, షర్ట్ ఏంట్రా అని అంది స్నేహ. అప్పుడు సుభాష్ తడబడి, ఏం లేదురా, ఇప్పుడే ఇంటికి వచ్చాను, మేఘని వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను అని చెప్పాడు. అప్పుడు స్నేహ అవునా అని అంటుంటే, నువ్వేం చేస్తున్నావురా అని సుభాష్ అనగానే, మొన్న మ్యారేజ్కి వెళ్ళాం కదా, ఆ పిక్స్ చూస్తున్నా, ఎంత బాగున్నాయో, మనం కూడా ఇలానే ఫోటోషూట్ చేయిద్దాం అని స్నేహ అంటుంటే, సరేరా అని అంటున్నప్పుడు సుభాష్ గొంతు వణికింది. నీకు పంపిస్తా చూడు అని చెప్పి పెట్టేసింది స్నేహ. సుభాష్ బెడ్ పైన కూర్చుని ఎందుకు స్నేహతో మాట్లాడుతుంటే బాధగా అనిపిస్తుంది అని అనుకుంటూ తను పంపినవి చూస్తూ అలసట వల్ల పడుకుండిపోయాడు. సుభాష్కి పెళ్లి పిక్స్ చూసి పడుకోవడం వల్ల కల్లో పెళ్లి మెదిలింది. తను పెళ్లిపీటల మీద ఉన్నాడు. నవ్వుతూ తన పక్కకు చూస్తే మేఘ కనిపించింది. అంతే, ఒక్క ఉదుటను లేచి కూర్చున్నాడు. చెమటలు ఫుల్ పట్టేశాయి. వాటర్ గటగట తాగేశాడు. అప్పుడు అనుకున్నాడు సుభాష్, మేఘ అంటే నాకు పెళ్లి చేసుకునేటంత ఇష్టం. ఇప్పటి వరకు తన మీద చూపించిన ఫీలింగ్స్ అన్నీ తన మీద ఉన్న ప్రేమే. తనను పదే పదే చూడాలనుకోవడం, తనకి ఎప్పుడూ దగ్గరగా ఉండాలనుకోవడం, తను మాట్లాడకపోతే తల్లడిల్లడం, తన ప్రేమ గురించి మాట్లాడితే కోపాన్ని మించి బాధ రావడం, స్నేహాన్ని మిస్ అవుతున్నట్టు అనిపించడం, అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే అప్పుడు అనుకున్నాడు సుభాష్, నాకు తెలియకుండానే మేఘతో నిండిపోయాను. ఇంతవరకు నాకు ఎందుకు అర్థం అవ్వలేదు, ఇది ప్రేమే అని అనుకుంటుండగా స్నేహం ఎదిరింది కళ్ళల్లో. వెంటనే కన్నీళ్ళొచ్చేశాయి. స్నేహ నవ్వు తన అమాయకమైన మొహం కనిపించగానే వెంటనే కళ్ళు మూసేశాడు. కాసేపు అయ్యాక స్నేహకి చెప్పాలి అని అనుకుంటూ ఫోన్ తీశాడు, కానీ డయల్ చేయలేకపోయాడు. చేతులు వణికాయి. వెంటనే ఎలా చెప్పను స్నేహ, నీకు, నువ్వు డల్గా ఉంటేనే నేను చూడలేను, అలాంటిది నా వల్లే నువ్వు బాధపడటం, అది కూడా ఇంతలా అంటే నా వల్ల కాదు నిన్ను ఫేస్ చేయడం. ఐఎమ్ సారీరా, సో సారీ, నీ ఫ్రెండ్గా ఉండడానికి నేను సరిపోను అని అంటూ కన్నీళ్లు వచ్చేస్తుంటే బాధగా ఆలోచిస్తూ, స్నేహ ఇది తెలిస్తే నాతో మాట్లాడడం కాదు కదా, నా వైపుకి చూస్తావా అసలు, నీ స్నేహం దూరం అయితే నేను ఉండలేనురా, అది నా వల్ల కాదు స్నేహ, ప్లీజ్ స్నేహ, నన్ను దూరం చేయొద్దు అని అనుకుంటూ పడుకున్నాడు. అలా ఎప్పటికో కళ్ళు మూతలు పడ్డాయి. పొద్దున సుభాష్ లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళగానే లక్ష్మి చూసి, ఏంటి కన్నా కళ్ళు అలా ఉన్నాయి అని అంటుంటే,
వెంటనే లక్ష్మిని పట్టుకుని, అమ్మా చాలా బాధగా ఉంది, స్నేహ నాకు దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది, అది మాట్లాడకపోతే నేను ఉండలేనమ్మా అని సుభాష్ ఏడుస్తూ అంటుంటే, లక్ష్మి సుభాష్ భుజాన్ని నిమురుతూ, ఎందుకలా మాట్లాడుతున్నావు కన్నా అని నవ్వి, స్నేహ నీకు దూరం అయిపోవడం ఏంట్రా, అది నీతో మాట్లాడకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేదు, ఏదో పీడకల వచ్చినట్టుంది అని చెప్పి దిష్టి తీసింది. సుభాష్ నీరసంగా ఆఫీస్కి వెళ్తుంటే మేఘ కనిపించింది బయట. అంతే, సుభాష్ మొహంలో తెలియకుండానే ఆనందం, స్నేహ గురించి గుండెల్లో బాధ. వెంటనే తనని చూడకుండా వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ తన వల్ల అవలేదు. ఎంత ప్రయత్నిస్తున్నా మేఘ వైపే లాగాయి తనని. ఇంక ఉండలేక తనని చూశాడు. మేఘ సుభాష్ని చూసి నవ్వుతూ దగ్గరకు వస్తుంటే సుభాష్ మనసులో, దగ్గరికి రాకు మేఘ, నా వల్ల కాదింకా, ప్లీజ్ అని అనుకున్నాడు. మేఘ సుభాష్ దగ్గరకు వచ్చి, నిన్న థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను అని అంటుంటే సుభాష్ ఆ నవ్వును చూస్తూ తన కళ్ళ వైపు చూసి, ఎందుకు మేఘ నన్ను ఇలా చేసేస్తున్నావు, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ మేఘ, నేనేం చేస్తున్నానో ఎలా ప్రవర్తిస్తున్నానో నాకే తెలియట్లేదు, అలాగని నీ నుంచి దూరం అవ్వలేను, ఆ ఆలోచన కూడా నన్ను చంపేస్తుంది, ఏం చేయను మేఘ, చెప్పు ప్లీజ్ అని అనుకుంటుంటే అప్పుడు మేఘ తననే మౌనంగా చూస్తున్న సుభాష్ని చూసి, హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంటే అప్పుడు సుభాష్, నీ నుంచి ఎక్కడికి వెళ్ళగలను మేఘ, ఆలోచనల్లో కూడా నేను నీ వెంటే అని అనుకుంటూ ఏం లేదు అని చెప్పి కంగారుగా వెళ్తున్న సుభాష్ని ఆశ్చర్యంగా మేఘ చూసి వెళ్ళిపోయింది. సుభాష్కి మాత్రం ఆ తర్వాత ఎంత వద్దన్నా మేఘ వైపే మనసు లాగేసేది. ఇలా ఉండగా ఒకరోజు ఈవినింగ్ జై, సుభాష్, మేఘ ముగ్గురు టెర్రస్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మేఘ అక్కడ ఉన్న ఫ్లవర్ పాట్ని డెకరేట్ చేసి పైన హ్యాంగ్ చేద్దామని టేబుల్ ఎక్కి పెడుతుంది. ఇంతలో తను చూసుకోకుండా వెనక్కి జరుగుతుండటంతో స్లిప్ అయ్యి పడుతుండగా మేఘ అని అరుస్తూ సుభాష్ మేఘని పట్టుకున్నాడు. కానీ టేబుల్ సుభాష్ కాళ్ళ మీద పడిపోయింది. సుభాష్ వెంటనే అమ్మా అని అంటూ మేఘని కిందకి దింపాడు. మేఘ బ్లడ్ చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. సుభాష్ కంగారుగా లెగు మేఘ అని అంటుంటే అప్పుడు జై, అది బ్లడ్ చూస్తే అలానే పడిపోతుందిలే కానీ నువ్వు ముందు కిందకి రా అని అంటుంటే, ఉండ్రా ముందు వాటర్ తీసుకురా అని అన్నాడు. జై ఫాస్ట్గా వెళ్ళి వాటర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చాడు. వాటర్ స్ప్రింకిల్ చేసి లేపాడు మేఘని. మేఘ లేచి, అయ్యో ఎలా ఉంది సుభాష్ అని అంటుంటే, ఐఎమ్ ఓకే, నువ్వెలా ఉన్నావు అని అన్నాడు సుభాష్. వెంటనే జై కిట్ తీసి డ్రెస్సింగ్ చేశాడు. సుభాష్ ఇంటికెళ్ళగానే లక్ష్మి సుభాష్ని చూసి, అయ్యో ఏమైంది కన్నా అని అంటుంటే, ఏం లేదమ్మా, చిన్న దెబ్బే, నువ్వు కంగారు పడుకో అని సుభాష్ అన్నాడు. జై సుభాష్కి బాయ్ చెప్పి ఇంటికి వచ్చాక మేఘని చూసి, ఎప్పుడు కోపంగానే ఉంటావు బావతో, దెబ్బ తగిలింది అని కూడా చూడకుండా నువ్వు లేచే వరకు కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోలేదు, నీ గురించి కంగారు పడ్డమే సరిపోయింది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకో ఫస్ట్ టైం మేఘకి అనిపించింది, నేను అంతలా హర్ట్ చేస్తున్నా ఆ మనిషికి ఒక్కసారి కూడా చిరాకు రాదా, ఏంటి నవ్వుతూనే ఉంటాడు అని అనుకుంటూ సుభాష్ గురించి ఆలోచిస్తూ తను వచ్చిన కాడి నుండి సుభాష్ తన కోసం చేసినవన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి మేఘకి. వచ్చిన రోజే మేఘని చూపు తిప్పుకోకుండా చూస్తూ కోపం తెప్పించడం, తర్వాత భయంతో తనని హత్తుకున్నప్పుడు మేఘని వదలకుండా పట్టుకుని భరించలేని కోపం, చిరాకు తెప్పించడం, తర్వాత మేఘ చేసిన ఫుడ్ని కారంగా ఉన్నా ఇష్టంగా తిని మేఘని బాధపడేలా చేయడం, ప్రేమతో మాట్లాడవద్దని కోపంగా చెప్తూ ఏడిపించడం, బర్త్డే రోజు మేఘని సర్ప్రైజ్ చేయడం, దూరంగా ఉన్న అమ్మా నాన్నల్ని దగ్గర చేసి నవ్వించడం, ఆర్ఫనేజ్లో తనని చూసి అనవసరంగా మేఘ తనని అర్థం చేసుకోలేకపోయానని అనిపించేలా చేయడం, తర్వాత మాట వరుసకి అన్నదాన్ని పట్టుకుని ఆగకుండా గుంజీలు తీసి బాధతో జాలి కలిగేలా చేయడం, ఇప్పుడు మేఘ కోసం దెబ్బ తగిలించుకుని తన గురించి ఆలోచించేలా చేయడం అన్నీ గుర్తొచ్చాయి మేఘకి. కోపం, చిరాకు, ఏడుపు, నవ్వు, బాధ, ఆశ్చర్యం, భయం, జాలి, ప్రేమ అన్నీ వచ్చాయి మేఘకి. వీడు నాకు అన్ని ఫీలింగ్స్ని రుచి చూపించేశాడు అని అనుకుని నవ్వుకుంది. స్నేహ వచ్చింది సుభాష్ని చూడటానికి. అప్పుడే మేఘ కూడా వెళ్ళింది. సుభాష్ స్నేహతో మేఘ వచ్చినట్టుంది అని అన్నాడు. అవునా, ఏమోరా అని అంటూ బయటికి వెళ్ళి చూసింది. కింద మేఘని చూసి సుభాష్ రూమ్ లోపలికి తీసుకొచ్చింది స్నేహ. మేఘని చూసి స్నేహ పక్కనున్నా కూడా సుభాష్ ఎగ్జైట్ అయిపోతూ, రండి కూర్చోండి ఇద్దరు అని అన్నాడు. అప్పుడు స్నేహ మేఘతో, నువ్వు వచ్చావని వాడికి ఎలా తెలిసిందో భలే చెప్పాడు అని అంది. మేఘ నవ్వి పక్కనున్న పిల్లోని పట్టుకొని కూర్చుంది. స్నేహ కూడా పక్కనే కూర్చుంది. సుభాష్, స్నేహ, మేఘ ముగ్గురు మాట్లాడుకున్నారు. స్నేహ టేక్ కేరా అని బాధగా చెప్తుంటే మేఘ కూడా బాధగా బాయ్ చెప్పింది.
తర్వాత ఇద్దరూ వెళ్లిపోయారు. సుభాష్ మాత్రం మేఘ పట్టుకున్న పిల్లోని చూస్తూ దాన్ని గట్టిగా పట్టుకొని ఆ రోజు రాత్రి నవ్వుకుంటూ పడుకుండిపోయాడు. మేఘ కూడా సుభాష్కి చూడకుండానే తను వచ్చినట్టు తెలియడం, తనని చూడగానే ఎగ్జైట్ అయింది గుర్తొచ్చి నవ్వుకుంటూ నిద్రపోయింది. కానీ సుభాష్ వచ్చాడు కల్లోకి. వెంటనే లేచి, బాబోయ్ ఏమవుతుంది నాకు, వాడు రావడం ఏంటని వాటర్ తాగి పడుకునిపోయింది. ఒకరోజు మేఘ ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చేసింది. ఈవినింగ్ 6 అయినా జై ఇంకా ఇంటికి రాలేదేంటి, బోర్గా ఉంది అనుకుంటూ కాల్ చేసింది. హాస్పిటల్లో ఉన్నామని అంటూ ఫోన్ పెట్టేశాడు జై. హాస్పిటల్ ఏంటని కంగారుగా మళ్ళీ ఫోన్ చేసింది మేఘ. ఏంటి జై, ఏమైంది, హాస్పిటల్ ఏంటని అడుగుతుంటే, బావా బ్లడ్ ఇస్తున్నాడు, తర్వాత చేస్తా అని పెట్టేశాడు జై. వెంటనే మేఘకి కంట్లో నీళ్లు వస్తుంటే మళ్ళీ జైకి చేసి, ఏమైంది సుభాష్కి, బ్లడ్ ఇవ్వడం ఏంటి, ఎక్కడున్నాడు, ఏ హాస్పిటల్లో చెప్పు, నేను వస్తా, ఇప్పుడు ఎలా ఉన్నాడు సుభాష్ అని గడగడా వెంటనే అడిగేసింది. అక్క కూల్, ఏ లోకంలో ఉన్నావు, నేనేం చెప్పాను, బ్లడ్ ఇస్తున్నాడు బావ, బావకి ఎవరో బ్లడ్ ఇవ్వట్లేదు అని అన్నాడు. వెంటనే మేఘ అవునా ఓకే అని నవ్వుతూ ఫోన్ పెట్టేసి కళ్ళు తుడుచుకొని నవ్వింది. జైకి చాలా విచిత్రంగా అనిపించింది. అక్క కాల్ చేసి బావ గురించి అడగడం ఏంటి, తన గురించి కంగారు పడ్డం ఏంటి, చాలా స్ట్రేంజ్గా ఉంది అని అనుకుంటూ ఆ రోజు సుభాష్ యాక్సిడెంట్ అనగానే మేఘకి అయిందేమో అని పరిగెత్తుకుని రావడం గుర్తొచ్చింది జైకి. వీరిద్దరి మధ్య ఏదో సంథింగ్ జరుగుతుంది అని అనుకున్నాడు జై. సుభాష్ ఇంటికి వచ్చాడు. మేఘ సుభాష్ని చూసి నవ్వింది. సుభాష్ నమ్మలేకపోయాడు. మేఘ తనంతట తాను తనని చూసి నవ్వడం. హ్యాపీగా మేఘ వైపు చూసి నవ్వాడు. అప్పుడు జై, పదబావా మన రూమ్కి వెళ్దాం అన్నాడు. ఎవరికి బ్లడ్ ఇచ్చారు అని మేఘ అనగానే, ప్రెగ్నెంట్గా ఉన్న ఒక ఆవిడికి బ్లడ్ అవసరమైతే బావది మ్యాచ్ అయిందని ఇచ్చాడు. 1 month కూడా అవ్వలేదు ఇచ్చి, మళ్ళీ ఇచ్చాడు అని చెప్పాడు. ఓ అంది మేఘ. సుభాష్ రూమ్కి వెళ్తుంటే, నాకు బోర్గా ఉంది, ఇక్కడే కూర్చోవచ్చుగా అంది. సుభాష్ వెంటనే అవునా అని గబగబా దిగేశాడు. బావా ఇప్పుడే బ్లడ్ ఇచ్చావు కదా, అంత కంగారు ఎందుకు అని అన్నాడు జై. సుభాష్ ఏం కాదులేరా అని చెప్పి కూర్చున్నాడు. ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో సుభాష్కి కాల్ రావడంతో, సరే వస్తున్నా అని అంటుంటే, ఇప్పుడే ఎందుకు, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చుగా అంది మేఘ. జై షాక్ అయ్యి మేఘ వైపు చూశాడు. నీకెప్పుడు వచ్చిందే ఇంత కన్సర్న్ బావ మీద అని అనుకుంటూ సుభాష్ మెరిసే కళ్ళతో నవ్వి, థ్యాంక్ యూ మేఘ, కానీ వెళ్ళాలి, సారీ చాలా ఇంపార్టెంట్ వర్క్ అని అన్నాడు. సరే టేక్ కేర్ అని అంది మేఘ. సుభాష్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని నవ్వుతూ 1 hourలో ఇక్కడ ఉంటా అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మేఘ సుభాష్ వెళ్ళిన వైపే నవ్వుతూ చూస్తుండిపోయింది. మేఘ సుభాష్ కోసం ఎప్పుడొస్తాడా అని హాల్లోనే కూర్చొని చూస్తుంది. 1 hour తర్వాత సుభాష్ వచ్చాడు. మేఘ మొహంపై చిరునవ్వు వచ్చింది సుభాష్ని చూడగానే. ఇదంతా జై గమనిస్తున్నాడు. అక్కేంటి బావ కోసం వెయిట్ చేయడం ఏంటి, తను రాగానే నవ్వడం ఏంటి అని అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సుభాష్ వచ్చి, ఏంట్రా అలా ఉన్నావు అని అడుగుతుంటే, ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది అని అన్నాడు జై. ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్నారు. సరే డిన్నర్ టైం అయింది అని సుభాష్ వెళ్తుంటే, ఇక్కడే తినొచ్చుగా అంది మేఘ. అప్పుడే అక్కడికి వచ్చిన లత కూడా, అవును సుభాష్ ఇక్కడే తినేసేయ్ అని అంది. అందరూ తింటున్నారు. మేఘ సుభాష్ వైపు చూస్తూ తినడం జై చూపుని దాటిపోలేదు. డిన్నర్ అయ్యాక కాసేపు మాట్లాడుకుని, సరే అయితే ఇంకా వెళ్తాను అని సుభాష్ లేచాడు. మేఘ బాయ్ చెప్పింది. సుభాష్ నవ్వుకుంటూ వెళ్ళాడు. సుభాష్ వెళ్తూ మేఘ వైపు తిరిగి చూశాడు. మేఘ తననే చూస్తుండడం చూసి మళ్ళీ బాయ్ చెప్పి వెంటనే అటు తిరిగి, బాబోయ్ అలా చూడకు మేఘ, పిచ్చెక్కిపోతుంది అని అనుకుంటూ వెళ్ళాడు. మేఘ డోర్ లాక్ చేద్దామని వెళ్ళి బయటకు చూసింది. సుభాష్ రోడ్డు మీద డాన్స్ చేయడం చూసి నవ్వుకుంటూ డోర్ వేసింది. రాత్రి పడుకుందే కానీ నిద్రలేదు. సుభాష్ ఆలోచనలే. అప్పుడు గుర్తొచ్చింది మేఘకి స్నేహ. వెంటనే బాధగా ఫేస్ పెట్టి, నేనేం చేస్తున్నాను, ఏమైంది అసలు నాకు అని అనుకుంటూ కళ్ళు గట్టిగా మూసి పడుకుంది. సుభాష్ మళ్ళీ కళ్ళల్లో మెదలగానే వెంటనే లేచి, వద్దు తను నావాడు కాదు, స్నేహకి సొంతం అని అనుకుంటే ఏడుపు వచ్చేసింది మేఘకి. ఇంకెప్పుడు ఇలా ఆలోచించకూడదు అని అనుకుంటూ పడుకుంది. సుభాష్ పడుకుని మేఘ తనని చూసి నవ్వడం, తనతో బాగా మాట్లాడడం, కన్సర్న్ చూపించటం, ఎప్పుడూ లేనిది తన వైపు కొత్తగా చూడటం అన్నీ గుర్తొచ్చాయి. చెప్పలేని ఆనందం వచ్చేస్తుంటే నవ్వుతున్నవాడల్లా ఆపేశాడు. వెంటనే కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి. ఏం జరుగుతుంది అసలు అని అనుకుంటూ అలా ఉండిపోయాడు. ఎప్పటికో కళ్ళు మూతలు పడ్డాయి. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
Please like, share and subscribe to our channel for more videos.